స్వభావాలు చెప్పండి ఒకసారి అంతా నాతో పాటు. ఆ నలుగురు స్వభావాలు. అసలు ఎవరు ఆ నలుగురు స్వభావాలు? నేను మొన్న దినాన రాత్రి ప్రార్థన చేస్తున్న ప్రభా, గత 7 నెలలు గడిచిపోయి ఈ 8వ నెల పునరుద్ధరణ ప్రార్థనలో ఏ వర్తమానం చెప్పాలని నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడినటువంటి మాట ఆ నలుగురు స్వభావాలు. ఎవరు ఆ నలుగురు స్వభావాలు? చూద్దాం, చూసేద్దాం, తెలుద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము వాక్యం తీద్దాం. అందులో పరిశుద్ధ గ్రంథం తెరవండి. సుస్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఒత్తులు పొడులు లేకుండా తప్పు రాకుండా చదువుకు ప్రయత్నించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వాక్యం నుండి చదువుదాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము 18వ వాక్యం నుండి 23వ వాక్యం వరకు స్పష్టంగా చదువుతాం, విందాం. ఆ నలుగురు స్వభావాల్లో మొదటి స్వభావం మనం చూస్తున్నాం. ఆ చదువుదాం. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను దేవుని రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ ప్రక్కన విత్తబడిన వాడు వీడే. హల్లెలూయా. ఆ నలుగురు స్వభావాల్లో మొదటి స్వభావం మనం మాట్లాడుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి స్వభావ లక్షణం ఎవరు అంటే త్రోవ ప్రక్కన పడిన విత్తనం. ఈ నలుగురు స్వభావాల మీద చెప్తున్నా కదండి. మొదటి వ్యక్తి త్రోవ ప్రక్కన పడిన వ్యక్తి. ఈ త్రోవ ప్రక్కన పడిన విత్తనం ఎలాంటోడంటేనమ్మా, చదివారు కదండి. ఏదో వాక్యం వినియో, ఆ వాక్యం వింటాడు, ఏం చేయడట? గ్రహించక. ఏం జరిగిన తర్వాత? చూడు, వాక్యం వింటాడు, ఏం చేయడు? గ్రహించడు. ఆ తర్వాత వాక్యం వింటాడు, గ్రహించినందుకే సాతాను వచ్చి ఏం చేస్తున్నాడు? దుష్టుడు వచ్చి, శత్రువు వచ్చి, అపవాది వచ్చి విత్తబడిన విత్తనాలని ఏం చేస్తాడట? ఎత్తుకొని పోతా. వీడు ఎవడు? త్రోవ ప్రక్కన పడిన వాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా వినండి, ఈ స్వభావం మీలో ఉంది. ఈరోజు సరి చేసుకోండి ఒకసారి. ఈ నలుగురు స్వభావాల్లో నెంబర్ 1 త్రోవ ప్రక్కన పడిన వాళ్ళు ఎవరు అంటే వాక్యం వింటారు. మీలాగైనా వాక్యం తెలుస్తారు, మీలాగైనా వాక్యం కోసం వాక్యం చదువుతారు, వాక్యం వింటారు, వాక్యానికి స్పందిస్తారు, ఫీడ్బ్యాక్ ఇస్తారు, వాక్యం వింటారు. అయితే ఏం జరిగిందో తెలుసా? వాక్యం వినియో గ్రహించరు. అర్థం ఏంటో తెలుసా? ఇది నా కోసమే చెప్పారు కదా. గ్రహించిన వారు నాకు కాదులే అనుకుంటారు. ఎందుకు గ్రహించలేకపోతున్నారు? మరి లోక సంబంధమైన విషయాలు గ్రహిస్తున్నారు కదా. వాక్యాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? దేవుడు వాక్యాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నావు? నెంబర్ 1 ఆ నలుగురు స్వభావాల్లో మొదటి వ్యక్తి లక్షణం, వీడు వాక్యం వింటాడు కానీ వాక్యాన్ని గ్రహించడు. ఎందుకు వాక్యాన్ని గ్రహించడు? లోక సంబంధమైన వార్తలు, లోక సంబంధమైన న్యూస్లు, కాలేజీ న్యూస్లు, స్కూల్స్ న్యూస్లు, పబ్లిసిటీ మొత్తం ప్రైవేట్ గా ఉన్న ప్రతిదాన్ని గ్రహిస్తాడే. మరి దేవుడు వాక్యాన్ని ఎందుకు ఈ వ్యక్తి గ్రహించడు అంటే ఈ వ్యక్తి ఎవరో తెలుసా? లోక సంబంధమైన వ్యక్తి, ప్రకృతి సంబంధమైన వ్యక్తి. దేవుని సంగతులు గ్రహిస్తాడు, వాక్యపు సంగతులను గ్రహిస్తాడు, వాక్యపు లేఖనాలను గ్రహిస్తాడు, దినములు గడిచిపోతున్నా గ్రహిస్తాడు. వాక్యం చెబితే ఈ వాక్యం నా కోసమని గ్రహిస్తాడు. మార్చుకుంటాడు అతని స్వభావాన్ని, అతని ప్రవర్తనని. వాక్యం అవ్వగానే మోకరించి చేతులెత్తి ఈ వర్తమానం నా కోసమే రొమ్మలు కొట్టుకుని ఏడుస్తాడు. ఏది నీ స్వభావం? నీవు త్రోవ ప్రక్కన ఉన్నావంటే నీలో పనిచేసే క్రియను తెలుసా? నెంబర్ 1 వాక్యం వింటాం, గ్రహించాం, వెళ్ళిపోతాం. వీడే ఆ నలుగురు స్వభావం మొదటి లక్షణం. వీడు వింటకు మట్టుకు వింటాడు, అంతేగాని వీడు అసలు గ్రహించడు. పక్కన వాళ్ళకి అనుకుంటాడు, నా కోసం కాదు అనుకుంటాడు. ఇక అంతే అయిపోద్ది.
ఒకవేళ వాక్యం విని గ్రహిస్తే గనక నీలో పనిచేసే మార్పు ఏంటి తెలుసా? నీలో రెపెంటెన్స్ కలిగింది, పశ్చాత్తాపం కలిగింది, నూతన పరచబడతావు. హల్లెలూయా. ఒక నూతనత్వం నీలో క్రియ జరిగింది. ప్రాచీన స్వభావం మొత్తం కాల్చబడిపోయింది. ఒక నవీన స్వభావం వచ్చేసింది నీలోకి. ఈ క్రియ జరుగుతుందా నీలో? ఇది నా కోసమే, ఈ వర్తమానం నా కోసమే. నా గురించే పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు, నాలో లోపం బట్టే ప్రభు మాట్లాడాడు. నీవు గ్రహిస్తే గనక నీలో జరిగే మొదటి ప్రక్రియ, మొదటి సూచన, నువ్వు పశ్చాత్తాపడతా. కన్నీరు వచ్చే ప్రభువా, ఈ వాక్యం నా కోసమే, నేను ఇలా ఉన్నానయ్యా, నన్ను క్షమించయ్యా, నేను జారిపోయానని మాట్లాడావయ్యా, నేను పడిపోయావని మాట్లాడావయ్యా, నన్ను క్షమించయ్యా. ఈ క్రియ ఏది కూడా నీలో పని చేయట్లేదంటే దేవుని బిడ్డలారా, ఒక సేవకుడిగా చెప్తున్నాను, నువ్వు ఎన్ని సంవత్సరాలు బట్టి దైవ సేవకుడు శుక్రవారం శనివారం ఆన్లైన్లో వీధి సువార్తలు, ఈ కోటాలు ఆ కోటాలు విత్తబడుతున్న విత్తనాలన్నీ ఎటుపోతున్నాయి. మరి రైతు విత్తనాలు విత్తుతాడు, విత్తంగానే 6 నెలలు ఆగిన తర్వాత, 3 నెలలు ఆగిన తర్వాత, సంవత్సరం ఆగిన తర్వాత మరలా చూస్తాడు. దేనికోసం? ఫలం కోసం. ఇప్పుడు కూడా విత్తనాలు మీ అందరి హృదయాలు విత్తబట్టాయి. విత్తబడిన విత్తనాలు యేసుక్రీస్తు ప్రభువు ఫలాల కోసం చూస్తున్నాడు. దైవజనుడు కూడా ఫలాల కోసం చూస్తున్నాడు. ఇంకా మారు మనసు రాదే, ఇంకా బాప్తిసం తీసుకోవే, పరిశుద్ధాత్మతో నింపబడవే, సంపూర్ణతలోకి రావే, ఒక శిష్యులుగా మార్చబడవే. ఆ విత్తనాలు విత్తబడుతున్నాయి కదా, విత్తనాలు ఫలం ఏమైపోతుంది? నీ హృదయంలో ప్రతి శుక్రవారం విత్తుతున్న విత్తనం ఏమైపోతుంది? అది ఫలిస్తుందా, చచ్చుబడిపోతుందా? విత్తనం నీలో చచ్చుబడిపోతుందంటే నువ్వు త్రోవ ప్రక్కన విత్తనమే. ఎన్ని సంవత్సరాలు మందిరానికి వెళ్ళు, ఎక్కడికెక్కడికో వెళ్ళు, ఎన్ని హైదరాబాద్ వెళ్ళు, ఇటెళ్ళు, పెద్ద పెద్ద సంఘాలకు వెళ్ళు, హైదరాబాద్ పాస్టర్ దగ్గరికి వెళ్ళు, దుబాయ్ ఎట్టెళ్ళినా నీ హృదయంలో విత్తమైన వాక్యం ఏమైపోతుంది తెలుసా? ఈ విత్తనాలు శత్రువు ఎత్తుకెళ్ళిపోతున్నాడు. శత్రువు అనగా అపవాదికి వెళ్ళిపోతున్నాడు. నాకు ఒక మాట అర్థం కాలేదు ఈ వాక్యం చదివేటప్పుడు. అసలు శత్రువు ఎత్తికెళ్ళడానికి విత్తనాలతో వాడికి ఏం పని? వాడికి తెలుసు, ఈ విత్తనం కానీ ఈ వ్యక్తిలో విత్తబడిందా అతను మార్చబడతాడు. అందుకే కొంతమందికి వాక్యంలో నిద్ర, కొంతమందికి వాక్యం వినబుద్ధి కాదు, వాక్యం మీద వాక్యం వింటారు కానీ వాక్యం పాటించరు, వాక్యం వింటారు వాక్యం గ్రహింపులోకి రారు. ఇదే త్రోవ ప్రక్కన పడిన విత్తనం. నువ్వు గ్రహిస్తే ఇక వచ్చేస్తావు మొదటి స్టేజ్లోకి. ఈ విత్తనాలు, ఇన్ని విత్తనాలు పడుతున్నాయి. సంవత్సరాలు మందిరానికి వస్తున్నాం, 5 నెలలు, ఇన్ని సంవత్సరాల మందిరానికి వచ్చే విత్తనాలు ఏమైపోతుంది? దేవుళ్ళు ఎక్కడ అడుగుతాడు? పోయినా దూరం వర్తమానం విన్నావు కదా, ఆ విత్తనం ఏది అని అడుగుతాడు. స్కూల్లో మాస్టర్ అడగరా, కాలేజీలో ఏం చేస్తే హోంవర్క్ అని అడగరా? దేవుడు అడుగుతాడు. విత్తబడిన విత్తనాలు ఏవి? ఈ విత్తనానికి ఎక్కడ ఫలం? దైవజనుడు అడుగుతాడు. దైవజనుడు ఆశదే కదా. రైతు చూస్తాడు విత్తనాలు ఇంకా పొత్తాల ఆ పైకి చూస్తాడు, వర్షం కురిసిద్దా, పంట ఫలం ఇచ్చింది కదా, పండించుకుంటాడని ఆశ ఉండింది. దైవజనుడు కూడా అది ఆశే. ఈ వ్యక్తికి విత్తనం విత్తబడిన తర్వాత, ఆ వ్యక్తికి విత్తనాలు విత్తిన తర్వాత, సంఘానికి విత్తనాలు విత్తిన తర్వాత 5 నెలలు, 6 నెలలు, 3 నెలలు అవ్వగానే దైవజనుడు కోరిక, ఆశ, వాంఛ, తపన ఏంటో తెలుసా? నీలో నుండి ఫలము చూడాలని. ఫలము చూడట్లా, ప్రతిఫలం చూడట్లా, దుఃఖం కలుగుతుంది. ఎందుకో తెలుసా? అసలు నీకు ఫలించాలని ఆశ లేదా? ఆ వాక్యం నీలో ఒక వేదన పడాలని నీలో లేదు. వీడి ఆ నలుగురిలో మొదటి వ్యక్తి. మీరు ఆ మధ్యాహ్న సమయంలో మీరు మార్చుకో. నీ మీద, నీ హృదయంలో విత్తబడుతున్న విత్తనం ఎప్పుడో సాతాను ఎత్తుకెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళంగానే వదిలేయటం అంతే, ఆడపడేయటం. దీన్ని ఊరికే షో కోసం రాసుకుంటాం అంతే, ఏమన్నది. దీన్ని గ్రహించలేకపోవడం. గ్రహిస్తే ఆ వ్యక్తి పశ్చాత్తాపడతాడు, నూతన పరచబడతాడు. హల్లెలూయా. రెండో వ్యక్తి
రాతి నేలను 13వ అధ్యాయము 18 కింద 20వ వాక్యం. రాతి నేలను చదువు. రాతి నేలను విత్తబడిన వాడు. నెంబర్ 2 రాతి నేల ఎవరటండి? మొదటి వాడు ఎవడు? త్రోవ ప్రక్కనోడు. రెండో వాడు ఎవరట? రాతి నేల. చదువు. రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషముతో చేతులెత్తి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రెండో వాడట రాతి నేల స్వభావం అంటండి. వీడట వాక్యం విని సంతోషంతో స్తోత్రం 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 అంగీకరిస్తుంది. అదేందా? అంగీకరించువాడు. చదువు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలమే నిలుస్తాడు గాని వాక్యం నిమిత్తం శ్రమ గాని హింస గాని కలుగ్గానే అభ్యంతరపడు. వీడే ఎవడు? రాతి నేల మీద పడే స్వభావం కలిగిన వ్యక్తి. ఈ రాతి నేల మీద పడే స్వభావం కలిగిన వాక్యం వింటాడు. అమ్మో వాక్యం సంతోషిస్తాడట. అమ్మో మీటింగ్లో చెప్పారు, అమ్మో ఎంత మంచి ప్రసంగం, ఎక్కడ అమ్మో ప్రత్యక్షత, రెవల్యూషన్ ఎక్కడ వినలేదండి, భలే చెప్పారండి. అంత బుద్ధి మాటలే. వీడికట వేరు లేనందున మేము ఇప్పటిదాకా పీక్కుంటొచ్చు. ఇప్పుడు ఆ చెట్టు ఉంది, దానిమ్మకాయ చెట్టు, దానికి బాగా జాంకాయ చెట్టు వేర్లు బాగా లోతులోకి వెళ్ళిపోయినాయి. మేము మొన్న మీటింగ్ అప్పుడు దాన్ని నరుకుదామన్నా వేర్లకి వెళ్ళిపోయినాయి లోతులోకి. పైపైన నరుకుంటూ వస్తున్నాం, అంత పైపైన నరుకుతున్నాం. అది మళ్ళీ 2 అమ్మగానే మళ్ళీ ఎందుకు మేము వేర్లు తీయలేకపోతున్నాం. వేర్లు వెళ్ళిపోయిన లోపలికి. అది కొంతకాలం కాదు, కొన్ని సంవత్సరాలు, కొన్ని 100 సంవత్సరాలు ఉండేది ఈ భూమి. అందుకే లోపలికి వెళ్ళిపోయింది ఆ వేరు. మన జీవితంలో అంటే వేరుందనుకోండి, మన జీవితంలో వేరుందనుకోండి, వేరు లేనందున కొంతకాలం ఉంటాడు. ఏంటట? కొంతకాలం. అయితే ఈ రాతి నేల మీద పడిన వ్యక్తికట నెంబర్ 1 వాక్యంని సంతోషంతో అంగీకరిస్తాడు. నెంబర్ 2 వాక్య నిమిత్తము, మనుషు నిమిత్తం కాదు సుమా, తినండి శ్రద్ధగా. వాక్య నిమిత్తం శ్రమ కానీ హింస కానీ శోధన కానీ రాగానే మొత్తం పుస్తకాలు మూసేయటమే కదా, బతిని విడిచిపెట్టడం, మొత్తం విడిచి సర్దుకోవటం పోవటం. వాక్యం ఏం చెప్పింది మనకి? రాత్రి అంటే వీడి వాక్య నిమిత్తం శ్రమ కానీ వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఇలా బ్రతకాలి. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలా జీవించాలి, ఇలా ప్రవర్తించాలి. వాక్య నిమిత్త శ్రమ కానీ శోధనగా రాగానే అభ్యంతరపడిపోతాడు. వాక్య నిమిత్తం శ్రమ వచ్చిన శోధన వచ్చిన పడిపోతాడు. ఈ వ్యక్తి రాతి నేల స్వభావం కలిగిన వ్యక్తి. ఆ నలుగురు రెండో వ్యక్తి ఇతనే. నీకు వాక్యంతో శ్రమ వచ్చిందనుకో, సమర్పణ విడిచిపెట్టేస్తావు, ప్రతిష్టతను విడిచిపెట్టేస్తావు, ఉపదేశాన్ని విడిచిపెట్టేసేస్తావు. రాత్రి వ్యక్తి ప్రాంతంలో మానేసేస్తాం. వాక్య నిమిత్తం శ్రమ వచ్చినా హింస వచ్చినా శోధ వచ్చినా అలా నిలబడిపోవాలి. ఈ వ్యక్తి అలా నిలబడ్డు. వాక్యం మాత్రం వింటాడు, సంతోషంగా వెళ్తాడు. అది కొంతకాలమే. వేరు లేనందున దేవుడు బిడ్డ విను, నువ్వు ఎన్ని సంవత్సరం బంధిరా, ఎంతసేపు పాస్టర్ గారితో ఉన్నా, ఎంతసేపు ఇటు తిరిగినా, ఎక్కడికి వెళ్ళినా నీలో వేరు లేని కారణంగా నువ్వు ఎప్పటికీ ఫలించవు. మరి ఈ విత్తనం ఏది? వేరు లేనందున కొంతకాలం ఉంటావంతే. కొంతకాలం సేవ సేవ సేవ, పత్తి పరిశుద్ధత, అమ్మో కొంతకాలం అన్నయ్య ఇప్పుడు ఏముండదా? వేరు లేనందున. వేరుందనుకో, పాస్టర్ గారు ఉన్నా పాస్టర్ గారు లేకపోయినా ఇలానే ఉంటాం. వేరు లేనందున. వేరు ఉంది కాబట్టి ఎంత లోతులు నాటుకుపోయి ఉండిపోయింది అంతే. ఎన్ని గాలి వచ్చినా, ఎన్ని తుఫాన్లు వచ్చినా ఊగితే కదలదంతే. అది మనలో ఆత్మ సంబంధమైన వేరు లేదు కాబట్టి ఏమో తెలుసా, సమస్య వచ్చినా శోధన వచ్చినా కదిలిపోతున్నాం, ఊగిపోతున్నాం.
వాక్యం నిమిత్తం అంటే నీకు శ్రమ కానీ శోధన కానీ హింస కానీ వచ్చిందనుకో మొత్తం సర్దేసుకుని వెళ్ళిపోతుంది. రాత్రి నెల మీద స్వభావం వీడే రెండో వ్యక్తి పరీక్షించుకో. వాక్యం విని సంతోషం తెలిపోమాక. వాక్య నిమిత్తం శ్రమ వస్తుంది, వాక్య నిమిత్తం శోధన వస్తుంది. ఇలా నిలబడాలి, వాక్యం కోసం పోరాడాలి, సత్యం కోసం పోరాడాలి అని చెప్పినప్పుడు నువ్వేం చేస్తున్నావు? మరి రెండు వ్యక్తి ఈ వ్యక్తి కదా. అపోస్తులకి వాక్య నిమిత్తం శోధన రాలేదా? పోరాటాలు రాలేదా? అభ్యంతరపడిపోయి సావిదేసి సావంత వదిలేసి పారిపోయారా? వాక్యం నిమిత్తం నీకు ఎంత సమస్య శోధన వస్తాం నిలబడాలి. అంతవరకు నిలిచిన వాడే, నిలబడిన వాడే ధన్యుడు. హల్లెలూయా, హల్లెలూయా. విత్తనాలు విత్తబడుతున్నాయి, విత్తనాలు వేసి అడుగుతాడు. నెంబర్ 3, చదువు. నెంబర్ 3, ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వింటాడే గాని ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అణిచివేయును. గనుక వాడు నిష్ఫలుడగును. ఏమైపోతాడంట? నిష్ఫలుడైపోతాడంట. ముండ్ల పొదలో పడినవాడు, చెప్పండి ఏమైపోతాడు? ముండ్ల పొదలో పడినవాడండి ఏమంతవాడుగా అడ్డొస్తాయట. చదివారుగా, చదివిందే చెప్పట్లే. ఐక్య విచారాలు, ధనమోసం, ఇంకా అణిచివేయబడిపోతాయి పూర్తిగా. మేము ఇప్పుడు విత్తనాలు విత్తబడ్డే చూడండి. విత్తనాలు మీకు వాక్యం అంత రైతు విత్తనం విత్తుతాడు, విత్తిన వాటి మీద ఏమన్నా వచ్చి పడి విత్తనాలు ఏమైపోతాయి? అణిచివేయబడి ఇక రావు, పంట రాదు, మొత్తం పాడైపోతుంది పూర్తిగా, పంటంతా పాడైపోతుంది. మీకు విత్తనాలు విత్తుతున్నాగా, ఈ విత్తనాలు ఎప్పుడు సమస్యలు శోధనలు, డబ్బు ఇది అది. ఎవరైతే ఈ మైండ్ సెట్తో ఉంటారోనండి, అసలు దేవుడు విత్తనాలు లేకుండా వాళ్ళలోనంట ఈ వాక్యం వింటున్నావు చూడు, ఈ ధనం ఏం చేస్తే మొత్తం ఈ యొక్క సమస్యలు, ఈ శోధనలు మొత్తం విన్న వాక్యాన్ని అంతా అణిచివేసేసింది. ఇంకేం ప్రయోజనం? ఇంకా ఇక్కడే కూర్చుంటారు అందరూ. ఎటో ఎప్పుడు వదులుతారా, ఎప్పుడు వెళ్దామా, ఈ సమస్య ఏంటి, ఆ శోధన ఏంటి, ఇది అది, ఆ మొత్తం నేను వాక్యం అంతా అణిచివేయబడిపోతాం. ఇంకెందుకు వచ్చేది? మరి వాక్యం ఒక వ్యక్తిని బ్రతికేస్తుంది, వాక్యం ఒక వ్యక్తిని కట్టిద్ది, వాక్యం ఒక వ్యక్తిని విడిపిస్తుంది. నెంబర్ 3, ముండ్ల పొదల్లో పడినవాడు వీడే. ఆ నలుగురి స్వభావాలు 3వ స్వభావం ఇతడే. పరీక్షించుకుందాం మనల్ని. ముండ్ల పొదల్లో పడిన విత్తనం వీళ్ళే. సమస్య అణిచేసే విన్న వాక్యం అండి. ఇప్పుడు ఎంత వాక్యం, ఏదైనా శోధన, ఏదైనా పరిస్థితి, ఏదైనా ట్రబుల్, ఏదో ఒక చిన్న సమస్య, కాలేజీలో నుంచి ఏదో ఒక ట్రబుల్, ఇవి గురించి అవి గురించి ఆలోచించి, స్కూల్లో గురించి, ఇంటికాడ కుటుంబం గురించి అన్ని ఆలోచించి విన్న వాక్యం మొత్తం నిష్ఫలమైపోతుంది. ప్రయోజనం పట్ల చంపేస్తుంది, అని చేసేస్తుంది విన్న వాక్యాన్ని. మరి ఇంకేం సుగుణం వీనికి వాక్యం? ఏం క్రియారూపంగా పనిచేస్తుంది నీలో ఈ వాక్యం? ఒకసారి మనల్ని ఆగి పరీక్షించుకోండి. పరీక్షించుకున్నంత విధానము నీరు లేదు అంటే నువ్వు ఇంకా అవసరం.
సమయంలో మనకి ప్రార్థన చేయటం కూడా మనకి సమయం, టైం లేదు. చెప్పడానికి సిగ్గు రావాలి, నీకు టైం లేదు అని. నాకు కాదు మొండల పొదలే. అలా వదిలేసి వెళ్ళిపోతున్నాం మనం అందరం. చివరిగా 4వ వ్యక్తి, మంచి నేల పడిన విత్తనం. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యం వింటాడు. ఏంటి? వాక్యం విని గ్రహిస్తాడు. ఎట్టివారు వాళ్ళు ఎవరు? మంచి నేల విత్తబడిన విత్తనం, వాక్యం వింటాడు, గ్రహిస్తాడు. అట్టివారు సఫలులై ఒకడట 100 అంటే 100%, ఒకడు 60 వంతులుగాను, ఒకడు 30 వంతులుగాను ఫలించునెను. హల్లెలూయా. ఆఖరుగా మంచి నేల మీద విత్తబడిన విత్తనం. ఈ వ్యక్తి వాక్యం వింటాడు, వాక్యం గ్రహిస్తాడు. ఈ వ్యక్తిలో ఆ ముందు చెప్పాను చూడండి, త్రోవ ప్రక్కన పడిన, రాత్రి నేల మీద పడిన, తర్వాత ముండ్ల పొదల్లో పడిన, ఇవన్నీ ఫలించుకుంటూ వస్తాడు. ఏంటి? నెంబర్ 1, త్రోవ ప్రక్కన స్వభావం ఏంటి? వాక్యం వింటాడు, కానీ ఈ వ్యక్తి గ్రహిస్తాడు. మంచి నేల మీద పడిన వాళ్ళు వీళ్ళే, మంచి నేల మీద పడిన వాళ్ళు వీళ్ళే. వాక్యం వింటారు, వాక్యం గ్రహిస్తారు, తర్వాత ఏం చేస్తారు? వాక్యం ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా అలానే నిలబడతారు. వీళ్ళే మంచి. వీళ్ళంట 30 వంతులుగా, 60 వంతులుగా, 100 వంతులుగా ఫలిస్తారు. ఈ మనుషుల మీద పడిన వాళ్ళు వేరండి, లోతుగా నాటుకుపోయి ఉంటారు. వీళ్ళు ఎన్ని శోధనలు వచ్చినా నిలబడిపోతారు అంతే. వాక్యాన్ని గ్రహిస్తారు. శత్రువు వచ్చి ఎన్ని విత్తనాలు వీళ్ళ హృదయంలో, ఆత్మ సంబంధమైన సేవకు ఎన్ని విత్తనాలు విత్తి శత్రువు వచ్చి ఎన్ని ఎత్తుకుపోదామని చూసినా వీళ్ళు ఎత్తుకుపోయాం. అంతేకాదు, వాక్యాన్ని క్రియల్లో పెడతారు, వాక్యానుసారంగా జీవిస్తారు. వీళ్ళే ఒక వాక్యపు రూపంగా మారిపోతారు. హల్లెలూయా. వీళ్ళ వాక్యమే కనపడింది, వీళ్ళు యేసు ప్రభువారే కనపడతారు. వీళ్ళే మంచి నేల మీద పడిన విత్తనం. మంచి నేల మీద పడిన విత్తనం వీళ్ళే. ఎంతని ఒక మాట అడగాలని ఆశపడతాను. నువ్వు ఎన్నంతులు ఫలిస్తున్నావు. ఒకడు 100 వంతులుగా, ఒకడు 60 వంతులుగా, ఒకడు 30 వంతులుగా. ఎందుకే నువ్వు ఇప్పుడు నీ సంవత్సరాలు అయిపోయింది కదా, ఎన్నంతులు ఫలించావు. ఎన్నంతులు ఫలించావు ఒకసారి పరీక్షించుకొని మిమ్మల్ని. ఎన్ని వంతులు మనం ఫలిస్తున్నాం? 100 వంతులు ఫలిస్తున్నావా? 30 వంతులన్నా ఫలిస్తున్నావా? 60 వంతులన్నా ఫలిస్తున్నావా? అసలు మనం ఫలించడమే లేదా? విత్తనాలు అసలు మనలో మొలకెత్తుతున్నాయా? విత్తనాలు మొలకలన్నీ వస్తున్నాయా? అసలు పెరుగుతున్నాయా? అసలు కొంచెం కొంచెం మొలకల్లాగా పైకొచ్చి చిన్న మొక్కలు చూడండి, మొలకల్లాగా కొంచెం పైకొచ్చి ఇంకా ఎప్పుడు ఫ్రూట్స్ అవ్వాలి? నీళ్ళు విత్తబడుతున్న విత్తనం శత్రువు ఎత్తుకుపోయాడు. నువ్వు గ్రహించట్లా. శ్రమ వచ్చినా పడిపోతున్నావు, హింస వచ్చినా పడిపోతున్నావు. వింటున్న వాక్యం అంతా ధనం, ఆ యొక్క వ్యామోహం మొత్తం అని చేసేస్తుంది నేను. అందుకే ఎలా వచ్చావో మరలా వచ్చేవారు వస్తావు. సేమ్ విధానం, ఏం మాత్రం. త్రోవ ప్రక్కల నుంచి, రాతి నెల నుంచి, ముండ్ల పొదల్లో నుంచి, త్రోవ ప్రక్కల నుంచి, రాతి నెల నుంచి, ముండ్ల పొదల్లో నుంచి విడిపించబడి మంచి నెల మీద ఫలితం. మంచి నెల మీద ఫలించినప్పుడే 100 వంతులుగాను, 60 వంతులుగా, 30 వంతులుగా ఫలిస్తాం. లేకపోతే మనం ఫలించం.
నేను విత్తబడుతున్న విత్తనాలు అలా ఇంటికి వెళ్ళంగానే యథావిధిగా అయిపోతున్నావంటే నీలో పోయిన నేను వర్తమానం ఏం చెప్పాను చెప్పండి? పోయిన ఆదివారం నేను వాక్యం ఏం చెప్పాను? పోయిన ఆదివారం నేను వర్తమానం ఏం చెప్పాను? వాక్యాన్ని క్రియల్లో పెట్టామనుకోండి, అది మనలోనే పనిచేసింది. ఎగ్జాంపుల్ చూపించమని నేను చూపించాను అని చేసింది వాక్యం. వాక్యం ఏది కూడా మనల్ని అనర్చకూడదు. దేవుని బిడ్డలారా, నేను ముగిస్తున్నాను. విత్తబడిన విత్తనాల కోసం ప్రభు చూస్తున్నాడు, దైవజనుడు కూడా చూస్తున్నాడు. సంవత్సరం అంతా చదువుతారు పిల్లలు. ఎగ్జామ్స్ ఏమి కదా, ఈ యొక్క పబ్లిక్ కోసం, రిజల్ట్స్ కోసం ఎలా ఎదురు చూస్తారో, మీరు రాసిన ఎగ్జామ్ పేపర్ల కోసం ఎలా అయితే మీరు ఎదురు చూస్తారో, దేవుడు కూడా, దైవజనుడు కూడా ఎదురు చూస్తున్నాడు. ఇది ఫలం ఎక్కడ? భూషణ ఒక మాట చెప్తున్నా వినండి, ₹1,00,00,000 మాట చెప్తున్నా వినండి. విత్తబడుతున్న విత్తనాలు బహుశా ఆ భూమి సరిగ్గా లేదేమో, సరి చేసుకో. నా హృదయం అనే భూమి అసలు సరిగ్గా లేదేమో ప్రభువా, విత్తబడుతున్న విత్తనాలు అసలు సరిగ్గా పంట పండట నా హృదయంలో. ఎందుకు హృదయ చెత్తరం అన్నీ పెట్టుకుంటే హృదయం ఏ విధంగా ఫలించింది? విత్తనాలు విత్తేటప్పుడు రైతు ఏం చేయాలి? మొత్తం సాగు చేస్తాడు, దాన్ని మొత్తం దున్నుతాడు, మొత్తం ట్రాక్టర్తో తొక్కిస్తాడు, మొత్తం ముందున్న మట్టి వెనక్కి తొక్కుతుంది. ఎందుకని? విత్తనాలు ఫలించాలని. ఎలా పడిన విత్తనం చదువుకుంటూ పోడు, ఆ భూమిని చూస్తాడు, సేద్యపరుచుకుంటాడు, కాసుకుంటాడు, వాటర్ కొట్టుకుంటాడు, ఇక మొత్తం కిందకి పైకి కిందకి మొత్తం దున్నుతాడు. మీ హృదయాల్లో కూడా విత్తనాలు విత్తబడుతున్నాయి. అప్పుడు ఏం చెప్పి మీరు హృదయాన్ని దున్నుకోవాలి. విత్తనాలు విత్తబడుతున్నాయి కదా, దున్నబడకపోతే ఏం ప్రయోజనం? ఇంకా దున్నుకొని రావాలి హృదయాన్ని. నా హృదయాన్ని దున్నండి బ్రహ్మ, పాపం చెత్త లోకం మొత్తం దున్నేసేయండి. అప్పుడు దైవజనులు విత్తబడుతున్నవి చెప్తున్న విత్తనాలన్నీ నూరంతులుగా ఫలిస్తాం. చెత్త అంతా పెట్టేసుకుని వచ్చి విత్తనాలు వినేసేది ఏం ఉపయోగం ఉంది? ఎన్ని వాక్యాలను విని కొట్టుకుపోయి నీ జీవితంలో, ఎన్ని వాక్యాలు కొట్టుకుపోయి, అసలు ఎన్ని ప్రత్యక్షతలు కొట్టుకుపోయినాయి. చలనం ఉండదు మనకు, అసలు ఆ స్పందనే ఉండదు మనకు, అసలు ఆ కదిలికే రావట్లా. పూర్తిగా నువ్వు అనే వాక్యాన్ని అని ఆ విత్తనాన్ని అన్ని చేసేసుకుంటున్నాను. నువ్వే ఇలా అన్ని చేసేసుకున్నావు అంతే. రక్త నావిరిగా మార్చుకొని, గొంతు చించుకొని, తినకుండా వచ్చి మీకు ప్రసంగం చేస్తాను. ఎందుకని? పల్లె కాదు, ఫలించాలని. మా హృదయాన్ని దున్నుకుని వచ్చి మీరు హృదయాలు దున్నాలని చూస్తున్నాం. ఇప్పుడు మన హృదయాలు ఇంకా దున్నబడదే. దేవుడి జనాంగమా, ఒకసారి పరీక్షించుకోండి. నీ హృదయం దున్నబడుతుందా? నీ హృదయం దున్నబడితే విత్తనాలు ఫలిస్తే, నువ్వు ఎన్ని సంవత్సరాల మందిలోకి వచ్చిన విత్తనాలు నీ హృదయం దున్నబడకుండా ఒక బీడు పట్టిపోయిన అలానే ఉంటే గనక ఫలింపు ఉండదు. హృదయాన్ని దున్నుకో ఈరోజు నుంచి అన్న. నా హృదయాన్ని దున్నండి, పరిశుద్ధాత్ముడా నా హృదయాన్ని దున్నండి. విత్తనాలు విత్తుతున్నాడు కానీ నా దేవం ఫలించడం లేదయ్యా. చివరికి ఏమైపోయాడు యోధా? ఎన్ని విత్తనాలు విత్తాడని చెప్పిన ముగిస్తా చూడండి. ఎంత ఆశ్చర్యం! మళ్ళీ కూడా జరిగి చూడండి. మీరు ఏరియా దైవజన తర్వాత మీరు గ్రహిస్తారు చూడండి. నేను చాలా వేదంతో చెప్తాను. యోధాకి ఎన్ని విత్తనాలు ఇస్తాడో యేసుక్రీస్తు ప్రభువు వారు. ఏమైపోయింది ఆఖరికి? యేసునే అమ్మి వేసేసాడు, యేసునే అమ్మేశాడు. యోధా, నువ్వు ఏది చెయ్యాలనుకున్నావు అది చెయ్యోదా అన్నాడు అంతే. లాస్ట్కి ఏమైపోయాడండి యోధా? ఉరేసుకొని చచ్చిపోయాడు. అమ్మో ఎంత ఘోరం! అపోస్తుల పరిచయం తొలగిపోయాడు. ఎలీషా దగ్గర పనిచేసే గేహజీ ఏమైపోయాడు?
ఎలీషా ఎవరు? ఒక అపోస్తులు గారు, పాస్టర్ గారు కాదు. ఎలీషా ప్రాఫెట్, ప్రవక్త. ఎన్ని విత్తనాలు విత్తాడో దైవజనుడు. దేవుని బిడ్డలారా, నా 2 చేతులు జోడించి వేడుకుంటున్నా ఈ పునరుద్ధరణ సమయంలో, నువ్వు ఒక యోధలాగా అమ్మకూడదనే. నువ్వు ఒక గెహజీలాగా కుష్టు వచ్చేసింది. ఏంటి కుష్టు? ఆత్మ సంబంధమైన కుష్టు. అననీయ ప్రియమన్నారు, చిన్న అబద్ధం. ఈరోజు పాస్టర్ ముందు అబద్ధమే చెప్పిన మాట అనరు. అమ్మా డబ్బంతా తెచ్చావంటే నేను ఇంతకే తెచ్చా, సగం దాసేసుకుని వచ్చేసింది అమ్మగారు, అయ్యగారు. ఏం జరిగింది? చచ్చిపోయారు అక్కడే. ఇంత మనం చదువుకున్న దేవ ఇహలోక మళ్ళీ వాసి చెల్లిపోయాడు. సంసోను ఏమైపోయాడు ఆఖరికి? అయ్యో, ఎన్ని విత్తనాలు విత్తుపడుతున్నాయో మన హృదయంలో. విత్తనాలన్నీ అణిచివేయబడిపోతున్నాయా? నువ్వు ఈ దేవుడికి ఎంతో లెక్క అప్పగించాలి, ఎంతో లెక్క అప్పగించాలి. నేను సంఘం కోసం 5 ఉన్నా 10 మంది ఉన్నా చాలా నేను ప్రయాసపడుతున్నాను. నేను మీకు అందరికీ దగ్గర అవుతున్నా కానీ మీరు నాకు దగ్గర అవడం లేదు. చాలా రైతు చూసినప్పుడు ఏ విధంగా అయితే ఫలాల కోసం చూస్తాడో, దైవజనుడిగా మీ అందరిలో నేను అదే చూడాలని కోరుకుంటున్నా కానీ మీరు ఫలించడం లేదు. నిజం, ఎవరు కూడాను ఫలించడం లేదు. రాట ముఖ్యం కాదు. అందరూ వస్తారు, అడుక్కునే వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టిన వాడు వింటాడు. మనకి వాడికి ఏం ప్రయోజనం? పరీక్షించుకో. ఇన్ని విత్తనాలు విత్తబడ్డాయి. ఒకసారి డైరీ తీసుకొని ఇన్ని విత్తనాలు ఏమైపోయినాయి? ఇన్ని విత్తనాలు నా హృదయాన్ని దున్నయ్యా. నీటి మీ పరిశుద్ధాత్ముడా, నా హృదయాన్ని దున్ను. విత్తనాలు ఫలించాలి, మొలకెత్తాలి, 100 నేను ఫలించాలయ్యా. త్రోవ ప్రక్కన స్వభావం నాకొద్దు, రాత్రి నెల స్వభావం నాకొద్దు, మొండ్ల పొద్దుల స్వభావం నాకొద్దు. నేను ఒక మంచి నెల మీద నుంచి ఫలించాలి. ఈ సంఘం ఏంటో అపోస్తులు బాగుంది. ఇది ఒక మంచి భూమి, మంచి భూమి మీద ప్రభువుని పెట్టాడు అనిపించిందా? మేము ఏంటన్నా అమ్మో, మేము అపోస్తులు ఒప్పుదే మేము కానీ సహవాసాన్ని కనుక రాకపోతే ఎటు వెళ్ళిపోయి మీకు అనిపించింది? ఒక్కోసారి ఈ అపోస్తుల బోధలోకి మేము రాకపోతే మేము ఎటు వెళ్ళిపోయే వాళ్ళము? అందుకే యేసయ్య గారు పాట రాశారు, విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, ఎరువు వేసింది ఎవరైనను, వృద్ధి చేసింది నీవే కదా. విత్తినది ఒకరు, నీరు పోసింది వేరొకరు, వృద్ధి చేసింది వృద్ధి చేసింది నీవే కదా. సంగక్షేమాభివృద్ధికే విశ్వాసమే నన్ను బలపరచే, నా స్తోత్ర బలులన్నీ నా హృదయాన కొలువైన యేసయ్యా. హల్లెలూయా. విత్తింది ఒకరు, ఎరువేసింది ఒకరు, నీరు పోసింది ఒకరు, కానీ వృద్ధి చేసింది దేవుడే. నేను వృద్ధి చేయాల్సింది దేవుడే. తనకి నీరు వేసుకోవాలి, ఎక్కడ మందు కొట్టుకోవాలి, ఎరువు వేసుకోవాలి, కలుపు మొక్కలు పీగేసుకోవాలి, మన హృదయంలో ఉన్నాయి. అప్పుడే విస్తారంగా ఫలించగలుగుతాం, అభివృద్ధిని చూడగలుగుతాం. కొంచెం 100 ఫలించకు ప్రయత్నించండి.
విత్తబడిన విత్తనాలని అట్టనే అని చేసేసుకోమాకండి. ఎన్ని విత్తనాలు విత్తబడుతున్నాయి, అవన్నీ మరలా నూతనపరుచుకోండి. త్రోప్రక్కులు ఉన్నావా, రాతి నెల మీద ఉన్నావా, ముళ్ళు పొదల్లో ఉన్నావా, పరీక్షించుకో. పరిశుద్ధమైన వాక్యం మన వెనుకలో దీవించి ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. మోకరిద్దాం.